ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో, భారతదేశంలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో, ఆంధ్రాలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక మనిషి అది అన్యాయం జరిగింది అని ఆయన చెప్పటం అది తప్ప అండి? రాజ్యాంగం ఎటువంటి హక్కు ఇచ్చింది? మాట్లాడేటటువంటి హక్కు ఇచ్చింది కదా. అజయ్ బాబు గారు ఒక వాయిస్ని వినిపిస్తే ఎటువంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి పూట తన గృహంలోనే అరెస్ట్ చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఇది ఇట్లా జరిగితే ఇట్లాగా అరెస్టులు చేసుకుంటా పోతా ఉంటుంటే భారతదేశంలో స్వాతంత్ర్యం ఎక్కడ కనపడుతుందండి? ప్రజలందరూ గమనించాలి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులను ప్రజలందరూ చూస్తున్నారు. కంపల్సరిగా దానికి మరి చెప్పాలి అని అంటే వారు రానున్నటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులు పడిపోతారు. అది గమనించాలి. ఇటువంటి పరిస్థితులే గనక జరిగితే గనక క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి ఇటువంటి పరిస్థితులన్నింటినీ ఖండిస్తూ ఉన్నారు. మేము ఖమ్మం జిల్లా పాస్టర్లుగా, కామపల్లి మండలం పాస్టర్లుగా ఈ యొక్క విషయాన్ని పూర్తిగా ఖండిస్తాం.